నా త్రోవకు వెలుగుగా ఉండాలని ఆశపడుతున్నాము. అందుకే నీ వాక్యం వినటానికి వచ్చాము. మాకు సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్ సార్ అన్నారు ఎవరు? ఓకే, అవు నైస్. ఓకే ఓకే. ఇంకా కొద్ది రోజులు మళ్ళీ పిల్లలు మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతారు. చాలామంది పేరెంట్స్కి ఏంటంటే అమ్మ సెలవులు అయిపోయినాయి, ఇలా తలకాయ నొప్పి తగ్గిపోయిందని కొందరు, వాళ్ళు ఇంకా 10 రోజులు ఉంటే బాగుంటుంది వాళ్ళతో ఆడుకోవటానికని తాత అమ్మమ్మలు అంటారన్నమాట. పేరెంట్స్ మాత్రం వీళ్ళు ఎప్పుడు త్వరగా వెళ్ళిపోతారా అని. తాత అమ్మమ్మలేమో ఇంకా 10 రోజులు పిల్లలతో ఆడుకోవాలయా అంటూ ఉంటారు. ఏది ఏమైనా స్కూల్ మాత్రం రెడీ. మరి ఈరోజు విద్యార్థుల ఆదివారంగా చేసుకోవాలని మనం అనుకుంటున్నాము. ఎందుకంటే మరి కొద్ది రోజుల్లో పిల్లలు బడులకు వెళ్ళిపోతారు. బడి ఎవరో అన్నారు కదా, కొన్ని ఆలయాలు ఉంటాయంట. ఒకటేమో ముందు పిల్లలు మరి గర్భము దాల్చినప్పుడు గర్భాలయం అంటారు, గర్భాలయం. ఆ తర్వాత పుట్టాక ఇంటికి తీసుకొస్తారు, అది గృహాలయం. ఇంటికి తీసుకొచ్చాక మళ్ళీ ఇక్కడ పేరు పెట్టడానికి దేవాలయం తీసుకొస్తారు. అంతా అయిపోయాక మళ్ళీ ఆయన్ని విద్యాలయం తీసుకెళ్తారు. అంతా అయిపోయి చనిపోయాక భూగర్భాలయంలో పెడతారు. ఇన్ని ఆలయాలు అన్నమాట. అయితే విద్యాలయము అనేది విద్య ఆలయం అని అంటారు. చెన్నైలో ఒక సారీ దుకాణం ఉంది. ఆ సారీ దుకాణం కింద ఏముంటుందంటే, సారీ దుకాణం పేరు సారీల ఆలయం అంట. ఆ దుకాణానికి సారీలు కొనటానికి అదొక ఆలయం అని అంటారు. మరి నేను ఒకసారి ఆ దుకాణం వెళ్ళాను. వెళ్ళినప్పుడు అన్నిటికంటే ఖరీదైన సారీ ఇక్కడ మూలలో పెట్టారు, మిగతావన్నీ కూడా పెడితే ఆ ఖరీదైన సారీ 5 లక్షల రూపాయలు. ఖరీదైన సారీ 5 లక్షల రూపాయలు అంటే అది కూడా ఒక ఆలయం అన్నాడు, సారీల ఆలయం అనే మాట. అయితే ఈరోజు విద్యాలయం, విద్య గురించి మనం మాట్లాడుకుందాము. మరి నేనైతే ఇప్పుడు స్టూడెంట్ కాదు సార్, నాకు ఇది అవసరం లేదంటారా? అట్లేం కాదు. ఒక ఆయన అంటాడు, లైఫ్ ఈజ్ ఏ క్లాస్ రూమ్, ఆల్ ఆఫ్ అస్ ఆర్ స్టూడెంట్స్. లైఫ్ ఈజ్ ఏ క్లాస్ రూమ్, ఆల్ ఆఫ్ అస్ ఆర్ స్టూడెంట్స్. జీవితం అనేది ఒక క్లాస్ రూము. ఆ క్లాస్ రూమ్లో మనందరము విద్యార్థులము. ఈ క్లాస్ రూమ్లో నుండి ఎవరు పాస్ అవ్వలేదు. నేను లైఫ్ అనే క్లాస్ రూమ్లో నా లైఫ్ అనే అవన్నీ కూడా ముగించుకొని నేను పాస్ అయిపోయాను అంటే నేను నిన్ను నమ్మను. ఎవరు పాస్ అవ్వలే. మనం నేర్చుకుంటూ ఉంటాం. ఒక పాఠం నేర్చుకున్నాక ఇంకో పాఠం మనకు వస్తుంది. ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కానీ జీవితం అనే క్లాస్ రూమ్లో అందరం కూడా విద్యార్థులమే. అయితే నేను దాని గురించి మాట్లాడటం లేదు. కానీ మన పిల్లలు విద్యార్థి నేర్చుకోవటం, ఎడ్యుకేషన్ అనేది మనము కొన్ని మాటలు నేర్చుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే బైబిల్లో మరి మీరు చూస్తే ఈ యొక్క ఉపదేశం అనేది మొదటి టీచరు ఎవరు బైబిల్లో అనే మాటకు వస్తే ఆది కాండంలోనే మీరు చూస్తే, పాప మీకు కొంతమంది కోపం, పాస్టర్ గారు ఊరికి ఆది కాండం చంపేస్తున్నాడంటే, ఇక నేనేం చేశాను? పరిశుద్ధాత్మ దేవుడు అలా ఆది కాండం వెళ్ళు బాబు అంటున్నాడు. నీకు అక్కడే మూలాలు దొరుకుతాయి, అక్కడే ఆరిజిన్స్ అనేవి దొరుకుతుంది. బైబిల్లో ఫస్ట్ టీచర్ ఎవరు? దేవుడు. బైబిల్లో ఫస్ట్ స్టూడెంట్స్ ఎవరు? ఆదాం అవ్వలు. బైబిల్లో మొట్టమొదటి క్లాస్ రూమ్ ఏంటి? ఏదైనా మనం ఎయిర్ కండిషన్డ్ క్లాస్ రూమ్, స్వచ్ఛమైన ఆక్సిజన్ కలిగిన క్లాస్ రూమ్. గాడ్ ఈజ్ ద టీచర్, యాడమ్ అండ్ ఈవ్ ఆర్ ద స్టూడెంట్స్, గార్డెన్ ఆఫ్ ఈడెన్ ఈజ్ ద క్లాస్ రూమ్. అయితే ఆ యొక్క బోధ అనేది, విద్య అనేది, ఉపదేశం అనేది బైబిల్లో మనం చూస్తాం.
దానికి ముందుగా ఒక మాట ఏంటంటే స్టూడెంట్ అనే మాట, విద్యార్థి అనే మాట. స్టూడెంట్ అనేది ఇంగ్లీష్ భాషలో వచ్చింది, కానీ అది లాటిన్ భాషలో దాని అర్థం ఏంటంటే చదువుట, పరిశోధించుట, లేక నేర్చుకోవాలి, ఎదగాలనే ఆశ కలుగుట. దానిని స్టూడెంట్ అని అంటారు. అంటే స్టూడెంట్ ఎవరంటే నేర్చుకోవాలి, నేర్చుకున్నాక ఎదగాలి అనే ఆశ కలిగిన వాడినే స్టూడెంట్ అని ఒరిజినల్ భాషలో మనం ఇక్కడ చూస్తాం. అంటే ఒక నాలెడ్జ్ ఉంది, ఒక జ్ఞానం ఉంది, ఒక తెలివితేటలు ఉన్నాయి, అది నేను పొందాలి అని దాని ఎడల ఆసక్తి కలిగి వాడే ఆ వ్యక్తిని స్టూడెంట్ అని అంటారు. ఈరోజు మరి ఈ యొక్క బైబిల్లో మొట్టమొదటిగా టీచర్ ఎవరంటే దేవుడు. దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో మీరు చూస్తే ఆదాం హవ్వలను సృష్టించిన తరువాత వారికి ఆయన చిన్న క్లాస్ తీసుకున్నాడు. మన భాషలో చెప్పాలంటే క్లాస్ తీసుకున్నాడు. ఏమిటా క్లాసు అంటే మంచి క్లాస్ చెప్పాడు. 28వ వచనములో 1:28 దేవుడు వారిని ఆశీర్వదించి మీరు ఫలించుడి, మీరు అభివృద్ధి చెందండి, మీరు విస్తరించండి, మీరు యొక్క భూమిని లోపరుచుకోండి. ఎన్ని సబ్జెక్ట్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. సో మొట్టమొదటి టాపిక్, మొట్టమొదటి క్లాస్ రూము, మొట్టమొదటి టీచరు, మొట్టమొదటి విద్యార్థులు ఆదాము హవ్వలకి దేవుడు ఉపదేశం అనేది ఇచ్చాడు. సో ద వెరీ కాన్సెప్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ద వెరీ కాన్సెప్ట్ ఆఫ్ టీచింగ్ ఒరిజినేట్స్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ జెనసిస్. అయితే దేవుని యొక్క ఉపదేశం ఉంది, దయ్యపు ఉపదేశం కూడా ఉంది అక్కడ. 3వ అధ్యాయానికి వచ్చే లోపల దయ్యపు ఉపదేశం కూడా వచ్చింది. సో దెర్ ఈజ్ ఎ డివైన్ ఎడ్యుకేషన్ అండ్ దెర్ ఈజ్ ఎ డెమోనిక్ ఎడ్యుకేషన్. ఈ డివైన్ ఎడ్యుకేషన్లో ఈ యొక్క డివైన్ దైవిక ఉపదేశం నేర్పించే అనే దానికి చూస్తే 2 లక్షణాలు అక్కడ మనం చూస్తాం. దైవిక ఉపదేశంలో 2 లక్షణాలు. ఒకటి ఏంటంటే ఇట్ ఈజ్ ఏ కన్స్ట్రక్టివ్ టీచింగా కాదు, ఇట్ ఈజ్ ఎ ఇన్స్ట్రక్టివ్ టీచింగ్ అండ్ కన్స్ట్రక్టివ్ టీచింగ్. ఇన్స్ట్రక్టివ్ అంటే మరి ఉపదేశాత్మకమైన బోధ అన్నమాట. ఉపదేశం, ఇన్స్ట్రక్షన్ అనే మాట. దేవుడు వారికి కొన్ని ఇన్స్ట్రక్షన్లు ఇచ్చాడు. ఏంటది? 28లో మళ్ళీ చూద్దాము. మీరు ఫలించాలి, మీరు విస్తరించాలి, మీరు భూమిని నిండాలి, భూమిని లోపరుచుకోవాలి, వీటన్నిటికీ మీరే ఏలాలి అని అన్ని చెప్పాడనమాట. ఇది ఇన్స్ట్రక్షన్స్ అనే మాట. ఇన్స్ట్రక్షన్స్. ఏ ఉపదేశమైనా, ప్రపంచంలో ఏ ఎడ్యుకేషన్ అయినా, ఏ ఉపదేశమైనా ఈ 4 విషయాలు వస్తూ ఉంటాయి. ఒక సబ్జెక్ట్ చెప్పాలంటే దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఆ ఇన్స్ట్రక్షన్ రెండవది దేవుడు వాడికి ఇచ్చిన, ఆదాము హవ్వలకు వారికి ఇచ్చిన రెండవ లక్షణం ఏంటంటే కన్స్ట్రక్టివ్ టీచింగ్, అంటే నిర్మాణాత్మకమైన ఉపదేశం. మొదటిది ఏంటంటే ఉపదేశాత్మకమైన ఉపదేశం ఇచ్చారు. ఉపదేశం ఇచ్చాక ఆ ఉపదేశం పాటిస్తే వీరి బతుకులు నిర్మాణాత్మకమైన బోధ కూడా చేశాడనమాట. ఏమిటి నిర్మాణాత్మకమైన బోధ? నిర్మాణాత్మకమైన బోధ అంటే మీరు ఈ యొక్క పొలంలో, ఈ యొక్క ఏదైనా వనములో అన్నీ కూడా తినవచ్చు, కానీ ఒకటి మాత్రం మీరు ముట్టుకోకూడదు, తినకూడదు అని చెప్పాడు. అదేంటంటే అది కానీ మీరు తింటే మీరు నాశనం అయిపోతారు. కాబట్టి వారికి నిర్మాణాత్మకమైన ఉపదేశం కూడా జరిగింది. అంటే మీరు కానీ నా మాట వింటే మీ జీవితాలు కట్టబడతాయి, మీ జీవితాలు నిర్మాణించబడతాయి. మీరు కానీ వినకపోతే మీ బతుకులు కేవలం ఇన్స్ట్రక్షన్స్ వరకే ఉంటుంది, కానీ మీ బతుకుల్లో నిర్మాణం జరగదు. యూ మే రిసీవ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ and still your life may not be constructed. బైబిల్లో మీరు ఏ ఉపదేశం అన్నా తీసుకోండి, ఈ ఉపదేశం అన్నీ కూడా ఏంటంటే మన బతుకులు కట్టడానికే కదా. బతుకులు కట్టడానికి బైబిల్లో కొన్ని చెయ్యండి, కొన్ని చేయవద్దు అనేది మనం చూస్తాం. ఏదైతే మనము చేయమన్నది చేస్తామో మన బతుకులు నిర్మించబడతాయి. దెర్ ఈజ్ ఎ కన్స్ట్రక్టివ్ టీచింగ్. ఏదైతే మనము వద్దని చెప్పింది మనం చేస్తామో, ఎప్పుడైతే దేవుని మాట మనం ఉల్లంఘిస్తామో మరి అది నిర్మాణం కాదు. అక్కడ అది అలా స్తంభించిపోద్ది, అది కేవలం ఉపదేశం వరకే ఉండిపోద్ది. సో మీరు చూస్తే బైబిల్లో ఈ యొక్క టీచింగ్ అనేది దేవుడు ఫస్ట్ టీచరు, ఆదాము హవ్వలు ఫస్ట్ స్టూడెంట్లు.
వారికి నేర్పించిన పాఠాలు ఆదికాండంలో మనం చూస్తాం. ఇది ఇలా ఉండగా సాతానుడు 3వ అధ్యాయానికి వస్తే వాడు కూడా ఉపదేశం చేస్తున్నాడు. వేర్ దేర్ ఈజ్ ఎ డివైన్ ఎడ్యుకేషన్, దేర్ ఈజ్ ఎ డెమోనిక్ ఎడ్యుకేషన్. ఈ యొక్క సాతాను యొక్క ఉపదేశం ఏంటి అంటే ఇది విరోధం, అంటే అబ్స్ట్రక్టివ్ టీచింగ్, ఆటంకపరిచే ఉపదేశం. దేన్ని ఆటంకపరచడం? ఒక ఉపదేశం, మంచి ఉపదేశం జరిగితే దాన్ని ఆటంకపరిచే ఉపదేశం. God's teachings are instructive and constructive, but devil's teaching is obstructive. ఏమిటి ఆటంకం? చూడండి 3వ అధ్యాయంలో మీరు కానీ చూస్తే ఇక్కడ ఇది నిజమా అని అన్నాడు. ఏమి నిజం? దేవుడు ఏదో పండు తినొద్దు అన్నాడు కదా, నిజమా అంటే అవును నిజమా అన్నారు. ఏమి కాదు అన్నాడు. ఒక దేవుడిచ్చిన నిర్మాణాత్మకమైన ఉపదేశాన్ని అడ్డుకుంటున్నాడు. దేని వలన? సైతాను ఉపదేశము దేవుని ఉపదేశాన్ని అడ్డుకుంటుంది. దట్ ఈస్ కాల్డ్ అబ్స్ట్రక్టివ్ టీచింగ్, లేక అడ్డగించే, విరోధంగా మాట్లాడే ఉపదేశం. మీరు పండు తింటే సస్తారు, పండు తినకుంటే మీ బతుకులు కట్టబడతాయి, మీరు పండు తింటే మీరు చావరు, మీ బతుకులు నేను కడతానుగా. ఇది నాశనకరమైన ఉపదేశం, అడ్డగించే ఉపదేశం. ఈ ఈ ఈ పాలసీ ఇప్పుడు కూడా ఉందా? ఉంది. ఇప్పుడు కూడా సైతానుడు తన ఉపదేశము చేస్తూనే ఉన్నాడు. సో దేవుని ఉపదేశము నిర్మాణము, సాతాను ఉపదేశము అడ్డగించేది, తర్వాత నాశనకరమైన ఉపదేశము. ద టీచింగ్స్ ఆఫ్ సేటన్ ఆర్ obstructive and destructive. నాశనకరమైనది. మీరు కానీ ఆదాము అవ్వలు ఇద్దరు స్టూడెంట్లు ఇక్కడ పెట్టుకొని చూడండి ఒకసారి. దేవుడు ఉపదేశం చేశాడు, అంత బాగుంది. ఇటు సాతానుడు వచ్చి ఏమన్నాడంటే, అరే నా మాట వినండి, నేను కూడా మీకు ఉపదేశం చేస్తానుగా అని చెప్పినప్పుడు సాతాను ఉపదేశం ఎలా ఉండాలి? దేవునికి వ్యతిరేకంగానే ఉండాలి. అందుకే వ్యతిరేక ఉపదేశము, నాశనకరమైన ఉపదేశం ఇక్కడ మనం చూస్తాం. ఏమన్నాడంటే ఇది నిజమా అంటే అర్థం ఏంటి? ఇది అబద్ధం. ఏంటి అబద్ధమా? ఏంటి అబద్ధం? దేవుడు చెప్పిన మాటలు అబద్ధం. అవునా? అబద్ధం ఎలాగవుద్ది? యేసుప్రభు ఏమన్నాడు? నేనే మార్గము, జీవము, సత్యం. సత్యం అనేది ఒక అంశం కాదు, సత్యం అనే ఒక వ్యక్తి. ట్రూత్ ఈజ్ నాట్ ఎ టాపిక్, ట్రూత్ ఈజ్ ఎ పర్సన్. సాతానుడికి ఏం పేరుంది? అబద్ధానికి జనకుడు. దేవుడు సత్యానికి జనకుడు, ఆయనే సత్యం. కాబట్టి సాతాను యొక్క దయ్యముల బోధ ఎలా ఉంటుందంటే ఇది అడ్డగించే బోధ, వ్యతిరేకించే బోధ, తర్వాత వినాశకరమైన బోధ, డెస్ట్రక్టివ్ టీచింగ్. ఇది నిజమా అని అన్నాడు. మీరు చావనే చావరన్నాడు. ఇంకా ఏమన్నాడంటే అసలు మీరే దేవుళ్ళు అయిపోతారు కదా, మీరే దేవుళ్ళు అయిపోతారు. ఇంకెందుకు ఆ దేవుడు? ఎందుకు ఆ దేవుడి మీద ఆధారపడాలి? చూసారా దేవుడు ఎంత మిమ్మల్ని మోసం చేశాడో. మీరు ఇండిపెండెంట్గా ఉండొచ్చు, మీకు దేవుని యొక్క అవసరం లేదు. కాబట్టి ఆ దేవుడి నుండి డిటాచ్మెంట్ అయిపోండి, ఆ ప్లగ్ తీసేసేయండి, మీ మట్టుకే మీరు దేవుళ్ళుగా ఉండొచ్చు అని చెప్పాడు. ఇది దేవుని ఉపదేశానికి అడ్డగించేది. కాబట్టి ఈ ఉపదేశము అడ్డగించే, వ్యతిరేకించే ఉపదేశమే కాదు, ఇది నాశనానికి నడిపించే ఉపదేశము. సో దెర్ ఆర్ 2 types of teaching, demonic and divine. డెమోనిక్ అండ్ డివైన్. అయితే కొంచెం చరిత్ర కూడా చూద్దాం. అసలు ఈ స్టూడెంటు, ఈ ఎడ్యుకేషను, ఇదంతా అసలు ఏంటి అనే మాటకు వస్తే, పురాతన కాలంలో ఏమి నేర్పించేవారు? ఏమిటి క్లాస్ రూమ్ ఏంటి? ఏమీ లేదు. పురాతన కాలంలో ఆ పితరులు వారి పిల్లలకి ఏమి నేర్పించేవారంటే సర్వైవల్ టీచింగ్ అంటారు. అంటే మీరు కానీ ఇవి నేర్చుకుంటే బతికుంటారు, లేదా చచ్చిపోతారు. ఏం నేర్చుకోవాలి? మీ కడుపు నిండాలంటే మీరు వేట నేర్చుకోవాలి, వేటాడాలి. అందుకే ఆ రోజుల్లో వేట, చంపుకోవడం, తినడం.
అదే వారికి నేర్పించేది. ఇంకా కొన్ని వారి యొక్క గోత్రాలకి, వారి తెగకు సంబంధించిన కొన్ని విషయాలు నేర్పించటం, అది ఆ రోజుల్లో ఉండేది. ఇక అలాగా ఈ టీచింగ్ అనేది మనం చూసుకుంటూ వస్తాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మోషే గురించి ఏం చెప్పబడిందంటే, ఆయన ఐగుప్తు దేశంలో చాలా విషయాలు నేర్చుకున్నాడు అని ఉంటుంది. అంటే ఒక దేశంలో కొన్ని సూత్రాలు, కొన్ని నియమాలు, కొన్ని సిలబస్, కొన్ని సబ్జెక్ట్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మోషే అక్కడ నేర్చుకున్నట్టుగా మనం చూస్తాం. అంటే మరి ప్రాచీన కాలంలో బతికటానికి వేట నేర్చుకున్నారు, బతకటానికి కొన్ని మాటలు నేర్చుకున్నారు. ఆ రోజుల్లో మాటలు కూడా లేవు, సైగలు మాత్రమే చేసుకునేవారు. ఇక తర్వాత మనం చూసుకుంటూ వస్తే ఐగుప్తు దేశంలో మోషే నేర్చుకున్నట్టుగా మనం చూస్తాం. ఇకపోతే దానియేలు గ్రంథానికి వస్తే అక్కడ దానియేలుకి కొన్ని విషయాలు, బబులోను దేశపు విషయాలు ఆయనకి నేర్పించబడ్డాయి. ఇక అలాగా మీరు చెప్పుకుంటూ వస్తే గ్రీకు ఫిలాసఫీ మనం చూస్తాం. యేసుక్రీస్తు దినాల్లో మరి గ్రీకు దేశస్థులు, వారి ఫిలాసఫీ ఉంది. గ్రీకు దేశస్థులు ఏమి ఉపదేశించేవారంటే, మీరు తర్కము, ఫిలాసఫీ, లాజిక్ ఇవన్నీ వాడుకుంటేనే అదే నేర్చుకోవాలి అని వారు నేర్పించారు. సో అందుకే ఆ రోజుల్లో మరి ఈ సోక్రటీసు, అరిస్టాటలు, గమాలియేలు వీళ్ళందరూ ఉండేవారు. వీరి గురించి ఏమంటారంటే, వీళ్ళంతా వన్ మ్యాన్ యూనివర్సిటీ అంటారు. ఒక వ్యక్తికి సంబంధించిన విశ్వవిద్యాలయం. అరిస్టాటల్ విశ్వవిద్యాలయం, సోక్రటీస్ విశ్వవిద్యాలయం, గమాలియేలు విశ్వవిద్యాలయం, ఇలాగా ఉండేది. అందుకే పౌలు కూడా ఏమంటాడంటే, నేను ఆ గమాలియేలు దగ్గర నేర్చుకున్నాను అంటాడు. రోమా సామ్రాజ్యానికి వచ్చే లోపల రోమియోలు గ్రీకు ఫిలాసఫీ అనేది ఆ రోజుల్లో ఉన్నప్పటికీ రోమియోలు ఏమి నేర్పించారంటే, కండబలమే మనకి ఇంపార్టెంటు, మజిల్ పవర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ మైండ్ పవర్. గ్రీక్ ఫిలాసఫీ అన్నారు మైండ్ పవర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండ్ మజిల్ పవర్ అన్నారు. అందుకే రోమియోలు కండబలమే వాడుకొని దేశాలంతా ఆక్రమించుకొని ప్రపంచమంతా ఒకానొక కాలంలో పరిపాలించిన వారు రోమియోలు. ఎందుకంటే వారికి చాలా తెలివితేటలు ఉన్నందుకు కాదు, వారికి కండబలం ఉన్నందుకు వారు పరిపాలించారు. వారికి సరిగా తెలివితేటలు ఉండేవి కాదు కూడా. 100 మందిని చంపాలంటే చంపేస్తారు, కానీ ఇంట్లో చిన్న బిడ్డ ఏడితే అమ్మో అని భయపడతారు. అలాంటి వాళ్ళు ఉంటారు కదా. మరి ముఖ్యంగా తండ్రులు అన్నీ చేస్తారు, కానీ పసిబిడ్డ వేసాను అమ్మో నా వల్ల కాదు బాబు, నేను ఎత్తుకోలేనండి అంటారు కదా. ఎత్తుకుంటే తలకాయ ఇటు పట్టుకోవాలి, వెనక చేయి పెట్టాలి, ఇవన్నీ తెలియదు. రోమా సామ్రాజ్యంలో కూడా అలా ఉండేది. అందుకే రోమా సామ్రాజ్యంలో ఎక్కువ బానిసలు ఉండేవారు. రోము పట్టణంలోనే 60% జనాభా బానిసలు ఉండేవారు. ఎందుకంటే రోమియోలు ప్రతి పనికి ఎవరినో 10 మందిని పని మనుషులు పెట్టుకునేవారు. ఆ రోజుల్లో స్టేటస్ ఏంటో తెలుసా? ఆస్తులు, అంతస్తులు కాదు, పలానా ఇంట్లో ఎంతమంది పనిచేస్తున్నారు, పలానా ఇంట్లో ఎంతమందికి ఆయన పని మనుషులుగా పెట్టుకున్నాడు అనే స్టేటస్ ఆ రోజుల్లో ఉండేది. అయితే వారికి అక్కడ ఉపదేశం ఏముంది? రోమన్ ఫిలాసఫీ లేదు, కానీ గ్రీకు ఫిలాసఫీ ఉంది. క్రైస్తవ్యం వచ్చేలోగా ఇటు రోమా సామ్రాజ్యము కండబలం ఉంది, అటు గ్రీకు మైండ్ బలం ఉంది. అందుకే యోహాను సువార్త రాసినప్పుడు గ్రీకు వారి యొక్క మైండ్ను ఉద్దేశించి ఈ యొక్క యోహాను సువార్త రాయబడింది. సో ఇలాగ మీరు ఎడ్యుకేషన్ గురించి, ఉపదేశాల గురించి మీరు చూసుకుంటూ వస్తే చరిత్ర అంతా కూడా రకరకాలుగా మార్పులు వస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత మీరు కానీ గమనిస్తే మరి క్రైస్తవ్యం వచ్చింది. క్రైస్తవ్యం వచ్చాక మరి అలాగ క్రైస్తవ్యం యూరోపా ఖండం అంతా కూడా ప్రాకిపోయింది. అందుకే అక్కడ మొనాస్ట్రీస్ అనేవి ఉండేవి, గురుకులాల్లాగా. మనము గురుకులాలు అన్నట్టు అక్కడ మరి యూరప్ దేశంలో మొనాస్ట్రీస్ అనేవి ఉండేవి. ఆ తర్వాత మరి క్రైస్తవ్యము ఐరోపా ఖండమంతా వ్యాపించినప్పుడు టీచింగు, ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంటు అని చెప్పారు. దానికోసం అని సంఘము ఆ బాధ్యత తీసుకొని మరి సంఘము కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు కలిగి ఉండడం మనం చూస్తాం. మీకు కానీ టైం ఉంటే ఆరాధన అయ్యాక లోపల సండే స్కూల్ హాల్లో నేను ఒక చార్ట్ తయారు చేశాను. ద హిస్టరీ ఆఫ్ సండే స్కూల్ అనే చార్ట్ పెట్టాను.
ద హిస్టరీ ఆఫ్ సండే స్కూల్ ఏంటంటే, మరి ఈ యొక్క ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు చాలామంది ఊర్లలో నుండి పట్టణాలకు వచ్చేసారు. పట్టణాలకు వచ్చేసిన తర్వాత మరి ఆ పిల్లలకి చదువు అనేది లేదు. వీళ్ళు మాత్రం వెళ్ళి పనులు చేసుకునేవారు తల్లిదండ్రులు. కానీ పిల్లలు మాత్రం విచ్చలవిడిగా తిరగటం ఎంతవరకు అయిపోయిందంటే, ఈ పిల్లలు చిన్న చిన్న దొంగతనాలకు కూడా పాల్పడ్డారు. అలాంటప్పుడు జాక్స్ అనే ఒక ఆయన ఈ పిల్లలందరినీ ఒక దగ్గర పోగు చేసి వారికి ఆదివారాలు మరి బైబిల్ క్లాసులు తీసుకునేవాడు. ఆ బైబిల్ క్లాసులు తీసుకున్న సమయంలో నుండే ఈ సండే స్కూల్ అనే ఒక గొప్ప విప్లవం మొదలైంది. అది సండే స్కూల్ యొక్క చరిత్ర. ఆ చరిత్ర గురించి ఏం రాస్తారంటే, మరి ఆయన ఒకరోజు ఇలా పాఠం చెప్తూ ఉంటే ఒక అమ్మాయి క్లాసులో నుండి బయటకు పరిగెత్తి ఇంటికి పారిపోతుంటే ఈ జాక్స్ అని ఆయన ఆమె వెంట పరిగెత్తుకొని వెళ్ళాడు. ఆమె ఇంట్లో ప్రవేశిస్తే ఈయన కూడా ఇంట్లో ప్రవేశించాడు. ఆమె ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే ఈయన కూడా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాడు. ఆమె వెళ్ళి మంచం కింద దూరిపోతే ఈయన కూడా మంచం కిందకు దూరిపోయి, అమ్మ సండే స్కూల్కి రా అమ్మా అని పిలిచి ఆమెని చేయి పట్టుకొని బయటికి లాగాడు. ఆ బుక్లో ఏముంటుందంటే, వెన్ హీ పుల్డ్ హర్ ఫ్రమ్ అండర్ ద కాట్ హీ పుల్డ్ అవుట్ సండే స్కూల్ అని ఉంటుంది. సండే స్కూల్ అక్కడే మొదలైంది, ఉపదేశం అనే మాట. కాబట్టి సండే స్కూల్ మనము బైబిల్ లెసన్సే కాదు, మరి సండే స్కూల్లో మారల్ టీచింగ్స్, తర్వాత లైఫ్ గురించిన టీచింగ్స్ కూడా జరిగేవన్నమాట. సో ఒకానొక కాలం వచ్చాక చర్చే ఎడ్యుకేషన్ అనేది కలిగి ఉండడం మనం చూస్తాం. కొన్ని చర్చెస్లో క్రిస్టియన్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్టు డిపార్ట్మెంట్లు కూడా ఉంటాయి. మెథడిస్ట్ చర్చ్ వారు క్రిస్టియన్ ఎడ్యుకేషన్ సండే అని కూడా ఒక సండే చేసుకుంటారు. సో ఇలాగ మీరు చూసుకుంటూ వస్తే మరి ప్రింటింగ్ ప్రెస్ వచ్చేసింది. ప్రింటింగ్ ప్రెస్ వచ్చిన తర్వాత ప్రింటింగ్ ప్రెస్ తయారు చేసిన ఉద్దేశం ఏంటంటే, బైబిల్ ప్రింట్ చేయడానికి ప్రింటింగ్ ప్రెస్ జర్మనీలో మొట్టమొదటిగా ప్రింటింగ్ ప్రెస్ వచ్చింది. ఆ ప్రింటింగ్ ప్రెస్ వల్ల జ్ఞానం కూడా పెరగడం అయింది. ఈ ప్రింటింగ్ ప్రెస్ వల్ల బైబిల్ మాత్రమే కాకుండా మరి ఇతర వాంగ్మయాలు కూడా ప్రింటింగ్ అంటూ మనం చూస్తాం. ఆ తర్వాత ప్రింటింగ్ ఇప్పుడు అక్కడి నుంచి ఇప్పటికీ డిజిటల్ ప్రింటింగ్ వరకు వచ్చేసాం. విస్తారమైన పుస్తకాలు పబ్లిసిటీ అయ్యాయి. దానివల్ల కూడా ఎడ్యుకేషను, ఉపదేశము అనేది బాగా విస్తరించిపోతుంది. ఇక అలా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు డిజిటల్ టీచింగ్ అనేది వచ్చింది. డిజిటల్ టీచింగ్, ఈ యొక్క డిజిటల్ టీచింగు, ఆన్లైన్ టీచింగు అనేది మనం చూస్తాం. ఇప్పుడు ఈ డిజిటల్ టీచింగ్ వల్ల ఏమైపోయిందంటే, ఒక క్లాస్ రూమ్కి ఒక స్థలానికి పరిమితం కాకుండా ఈ యొక్క ఉపదేశం ఎక్కడైనా నేర్చుకోవచ్చు అనే స్థితికి మనం వచ్చేసాం. మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అని అలవాటు కదా, కానీ ఇక్కడ లెర్న్ ఫ్రమ్ హోమ్ ఆల్సో కూడా ఉంది. లెర్న్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో నుండి కూడా నేర్చుకోవచ్చు అంటూ ఇలా జరుగుతూ ఉంది. ఇకపోతే ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే, ఈ యొక్క ఉపదేశం ఎడ్యుకేషన్ అనే మాటకు వస్తే AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా వచ్చేసింది. ఇప్పుడు మనకి ఉపదేశం అనే మాటకు వస్తే మనకేం కావాలనో ఎక్కడికో ఒక లొకేషన్కి వెళ్ళే అవసరం లే, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్కి వెళ్ళే అవసరం లేదు, లేక పక్కనున్న స్కూల్ కాంపౌండ్లోకి వెళ్ళే అవసరం లేదు. మనం ఇంట్లోనే కూర్చొని AI ద్వారా మనకి ఏ సబ్జెక్ట్ కావాలంటే అది నేర్చుకోవచ్చు. సో వీ హ్యావ్ రీచ్డ్ ఎ సిచ్యువేషన్ వేర్ education is where there is no requirement for location. It is no more a location oriented education. స్కూల్స్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇప్పుడేంటి అక్కడ దాకా వెళ్ళే అవసరాలే, ఇంట్లో కూర్చొని నేర్చుకోవచ్చులే అనే స్థితికి వచ్చేసాం. ఏది ఏమైనా ఉపదేశం అనే మాటకు వస్తే బైబిల్లో పెట్టిన 4 సూత్రాలు ఇప్పటికీ కూడా వర్తిస్తాయి. మనము నేర్పించేది పిల్లలకు ఏమి నేర్పిస్తున్నాము అనే మాట మనము తెలుసుకోవటం చాలా అవసరం. అయితే యేసుప్రభు స్టూడెంటా? యేసుప్రభుకు ఒక పేరుంది, ఏంటంటే మంచి బోధకుడా అనే పేరుంది. బోధకుడా అనే పేరుందే కానీ
ఆయన బోధకుడు అవ్వకముందు ఆయన విద్యార్థి కూడా, ఆయన కూడా నేర్చుకున్నాడు. లూకాసు వార్త 2వ అధ్యాయంలో మీరు కానీ చూస్తే, లూకాసు వార్త 2వ అధ్యాయంలో మరి 40వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే, బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన యందు ఉండెను. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు అనే మాట. సో జీసస్ ఆల్సో వాజ్ ఎ స్టూడెంట్, హీ వాజ్ లెర్నింగ్. యేసు ప్రభు కూడా విద్యార్థి, నేర్చుకుంటున్నాడు. ఆయన అక్కడున్న మరి ఆ రబ్బాయి దగ్గరికి వెళ్ళి, అక్కడున్న మత గురువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం జరగలేదేమో, కానీ ఆయన చాలా పేదవాడు, మరి ఏదో వడ్రంగి పని చేసుకునేవారు. బహుశా యోసేపు గారు ఆయన్ని చదివించే అంత సమయం లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, కానీ యేసు ప్రభు నేర్చుకున్నాడు. ఎంతవరకు నేర్చుకోవాలో అంత నేర్చుకున్నట్టుగా ఇక్కడ మనం చూస్తాం. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము నొందెను. నిండుకొనుట, ఎదుగుట, ఇది ఉపదేశం, టీచింగ్, ఎడ్యుకేషన్. అదే బాలుడు మరి తర్వాత మనం చదువుకున్న భాగంలో చూస్తే, మరి యేసు ప్రభువును ఆయనను ప్రతి సంవత్సరము యెరూషలేము తీసుకెళ్ళేవారు. అంటే ఇంట్లో ఆయనకి ఉపదేశం జరిగింది. ఇంట్లో తల్లిదండ్రులు ఆయనకి కొన్ని విషయాలు నేర్పించారు. బాబు, ప్రతి సంవత్సరం మనం యెరూషలేము వెళ్ళాలి, ప్రతి సంవత్సరం మరి ఇది చెయ్యాలి అంటూ యేసు ప్రభు కూడా మరి ఆయన పరిచర్యలో అడుగు పెట్టకముందు ఆయన కూడా స్టూడెంటే, ఆయన కూడా నేర్చుకున్నాడు. ఎందుకంటే మళ్ళీ కిందకు వస్తే 52వ వచనంలో, యేసు జ్ఞానమందు వయసునందు దేవుని దయయందు మనుషుల దయయందు వర్ధిల్లెను. అంటే నేర్చుకున్నాడు కాబట్టి వర్ధిల్లాడు. ఆయనకు కూడా ఉపదేశం ఇవ్వబడింది, ఆయన కూడా నేర్చుకున్నాడు. ఆ తర్వాత పరిచర్యలోకి వచ్చాక ఇప్పుడు ఆయన టీచర్గా మారిపోయాడు. అది మనకందరికీ తెలిసిన విషయమే. మరి ఇది ఎందుకు అనే మాటకు వస్తే 40వ వచనంలో, బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందెను. సామెతలు 22:6 కానీ మీరు చూస్తే అక్కడ ఒక చాలా మనకందరికీ బాగా పరిచయమైన ఒక వచనం ఉంటుంది. 22:6లో, బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పుము. లూకాసు వార్త 2:40, బాలుడు జ్ఞానముతో నిండుకొనెను. కాబట్టి యోసేపు మరియమ్మలు యేసు ప్రభువు బాలుడు నడవవలసిన త్రోవ ఆయనకు నేర్పించారు. యేసయ్య బాల్యం గురించి మనకు అన్ని వివరాలు లేవు, కానీ చాలామంది చాలా పుస్తకాలు రాశారు. లూకాసు వార్త, మత్తయి సువార్త, యోహాను సువార్త అంటూ మరి కొంతమంది బాల యేసు సువార్త అని పుస్తకాలు రాశారు. బాల యేసు సువార్త కాబట్టి బాల్యములో యేసు ప్రభు అది చేశాడు, ఆయన చిన్నప్పుడు కూడా చాలా అద్భుతాలు సూచక్రియలు చేశాడు. ఆయన మట్టితో ఒక పిట్ట చేసి పూ అంటే ఆ పిట్ట మళ్ళీ దానిలో జీవం వచ్చేసి పిట్టగా మారిపోయింది. ఇలా కొన్ని కథలు ఉన్నాయిలేండి. కానీ మనకి యేసు ప్రభు బాల్యం గురించి మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, బాలుడు నడవవలసిన త్రోవ తల్లిదండ్రులు ఆయనకు నేర్పించారు. అందుకే ఆయన జ్ఞానమందు వయసునందు దేవుని దయయందు మనుషుల దయయందు పెరిగను. మన పిల్లలు స్టూడెంట్స్, వారికి మనం నేర్పించాలి. స్కూల్లో నేర్పించే సబ్జెక్ట్స్ ఉన్నాయి, వాటితో పాటు జీవితానికి సంబంధించిన విషయాలు నేర్పించడం మన బాధ్యత. వారికి మనం కానీ నేర్పించకపోతే ఈ లోకంలో ఎన్నో శక్తులు, వ్యక్తులు, మీడియా రెడీగా ఉంది. మీలో కొంతమందికి తెలుసు, నేను బర్త్డేలో మాట్లాడుతూ ఉంటాను. బర్త్డేలో ఏం మాట్లాడతానంటే, మన పిల్లల్ని మనం పెంచకపోతే డిజిటల్ తల్లిదండ్రులు రెడీగా ఉన్నారండి. డిజిటల్ తల్లిదండ్రులు ఉంటారా? డిజిటల్ తల్లిదండ్రులు ఎవరంటే, తల్లి గూగుల్, తండ్రి యూట్యూబ్. తల్లి గూగుల్, తండ్రి యూట్యూబ్. తాత అమ్మమ్మలు ఎవరు? తాత అమ్మమ్మలు ఎవరంటే వాట్సాప్. ఈ ముగ్గురు ఉన్నారనుకో, మన పిల్లలకు మనం నేర్పించే అవసరం లేదు, వాళ్ళే నేర్చుకుంటారు. వాళ్ళ చేతిలో కోవిడ్కి ముందేమో చేతిలో మొబైల్ ఉంటే లాగేసుకున్నాము, కోవిడ్ వచ్చాక మళ్ళీ మనమే కొనిచ్చి చేతిలో పెట్టాం. ఇప్పుడు మళ్ళీ లాగేసుకోవటం మన వల్ల కావట్లేదు.
చాలా ముందుకు వెళ్ళిపోయారు. ఇప్పుడు కొత్త తాత అమ్మమ్మల ముత్తాత వచ్చాడు ఒక ఆయన, ముత్తాత. ఇప్పుడు ముత్తాత ఎవరంటే AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ 4 కలిసాయనుకో, ఈ నలుగురి చేతిలో మన బిడ్డలు పెట్టేసామనుకో, వాళ్ళు అంటారు థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు మాకు అవసరమే లేదు, మాకు కేవలం బోర్డింగ్ లాడ్జింగ్ కావాలి, అందుకే ఇంటికి వస్తాం. బోర్డింగ్ లాడ్జింగ్ ఉంటే చాలు, మాకు ఇంత బువ్వ పెట్టండి, పడుకోవడానికి స్థలం ఇవ్వండి, మిగతావన్నీ మేము చూసుకుంటాంలే. పిల్లలు విద్యార్థులే, కానీ ఇప్పుడు చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉన్నారు. వారి తెలివితేటలు చాలా విస్తరించిపోతున్నాయి. అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. అయితే బైబిల్లో కొంతమంది విద్యార్థులు ఉన్నారు, స్టూడెంట్లు ఎవరు అంటే, మరి ఒక ఆయన ఎవరంటే ఆదికాండం 12లో అబ్రహాము దేవుని దగ్గర కొన్ని ఉపదేశం పొందాడు. అబ్రహాం వాజ్ ఎ స్టూడెంట్. అబ్రహాము దేవుని దగ్గర స్టూడెంట్గా ఉన్నప్పుడు దేవుడు ఆయనకి నేర్పించిన సబ్జెక్ట్స్ ఏంటో తెలుసా? ఒక సబ్జెక్ట్ ఏంటంటే విశ్వాసం. అందుకే ఆయనకి విశ్వాసులకు తండ్రి అని సర్టిఫికెట్ ఇచ్చాడు. విధేయత అనేది నేర్చుకున్నాడు. దేవుని మీద నమ్మిక ఉంచడం అనేది ఆయన నేర్చుకున్నాడు. మన పిల్లలకు స్కూల్లో సబ్జెక్ట్స్ నేర్పిస్తున్నారు, కానీ మన పిల్లలకు ఈ సబ్జెక్ట్స్ కూడా నేర్పాలి. ఇది ఇంట్లోనే నేర్పించబడుతుంది, ఇది సండే స్కూల్లో నేర్పించబడుతుంది, ఇది VBSలో నేర్పించబడుతుంది. అంతకంటే ఇంపార్టెంట్ ఫ్యామిలీ ప్రేయర్లో నేర్చుకోవాలి. మొన్న ఒక దంపతులు వచ్చారు, ఇద్దరు కూడా 40 సంవత్సరాలు తక్కువ వయసు. మేము ఫ్యామిలీ ప్రేయర్ ఎప్పుడు మిస్ కాము. ఫ్యామిలీ ప్రేయర్ మాకు చాలా మజాగా ఉంటుంది. పిల్లలు కూడా ప్రశ్నలు అడగటం, మేము వారికి జవాబు చెప్పడం చాలా బాగా థ్రిల్లింగ్గా ఉంటుంది. కానీ చాలా కుటుంబాల్లో ఫ్యామిలీ ప్రేయర్ లేదు. ఎక్కడుంటుంది బ్రదర్, మేము ఇంటికి రావడమే 9 అయిపోతుంది. పిల్లలు కూడా అక్కడిక్కడ వెళ్ళిపోయి వస్తారు, అలసిపోతున్నారు, ఫ్యామిలీ ప్రేయర్ లేదు. ప్లీజ్ ఫ్యామిలీ ప్రేయర్ ఏదో విధంగా పెట్టుకోండి, కనీసం ఈవినింగ్ అన్నా పెట్టుకోండి. ఉదయం వీలు కాకపోయినా పడుకుండే ముందు ఒక టైము. ఇక కొందరు ఏంటంటే, నాన్నగారు ఇంకా రాలేదులే, ఈరోజు ఫ్యామిలీ ప్రేయర్ లేదులే అని ఎగ్గొట్టే తల్లులు ఉన్నారు. లేదండి, నాన్నగారు లేకపోయినా మీరు చెయ్యండి, ఎందుకంటే మీకు పేరు ఉంది కదా. సాటి అయిన సహాయం అంటే ఇది కూడా అన్నమాట. మరి నేర్పించాలి. మోషే కూడా ఒక విద్యార్థి. సీనాయి పర్వతం అనే క్లాస్ రూమ్కి వెళ్ళి అక్కడ నేర్చుకున్నాడు. ఆయన టీచర్ ఎవరు? దేవుడే. సీనాయి పర్వతంలో మోషే నేర్చుకున్నది ఏంటి అంటే, మరి విధేయత, నమ్మిక, నాయకత్వం నేర్పించాడు దేవుడు. అక్కడ మోషే ఏమని అనవచ్చు అంటే, నాకు ఐగుప్తులు అన్నీ నేర్చుకున్నానండి, ఐగుప్తులో IAS ఆఫీసరు, IPS ఆఫీసరు, NDA అన్ని ప్యాకేజ్ అంతా నేర్చుకున్నాను నాకు అని ఎబ్రీ పత్రికలో 11 అధ్యాయంలో ఉంటుంది. ఐగుప్తు దేశంలో ఆయన నేర్చుకున్నదంతా కూడా వేస్ట్ అని దేవుని కోసం వచ్చాడు. సో అక్కడ మోషే కూడా ఒక స్టూడెంట్గా మనం చూస్తాం. బాలుడైన సమూయేలు కూడా ఒక స్టూడెంట్. ఏలీ ప్రవక్త దగ్గర, యాజకుని దగ్గర ఆయన ఏం నేర్చుకున్నాడంటే దేవుని పిలుపు అంటే ఏంటో నేర్చుకున్నాడు. హీ లెర్న్ వాట్ ఈస్ ద కాల్ ఆఫ్ గాడ్. అయ్యా బాబు, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నెక్స్ట్ టైము ఆ స్వరం వచ్చినప్పుడు చిత్తం ప్రభు అని చెప్పు. నేర్పించాడు. ఏమని నేర్పించాడు? దేవుని స్వరం అంటే ఇది, దేవుని పిలుపు అంటే ఇది అని నేర్పించాడు. ఇకపోతే చాలా చెప్పుకోవచ్చు, కానీ పౌలు సంగతి చూడండి. పౌలు కూడా ఒక స్టూడెంటే. ముందుగా గమాలియేలు అనే ఆ గురువుల దగ్గర కూర్చొని నేర్చుకున్నట్టుగా మనము ఈ యొక్క అపోస్తల కార్యం ఇందాక మనం చదువుకున్న ఆ ఒక్క వచనం ఒకసారి చూస్తారా? అపోస్తల కార్యము 22లో ఒక మాట ఉంటుంది. 22లో పౌలు గారు ఒక దగ్గర మాట్లాడే అవకాశం దొరికినప్పుడు ఆయన, నేను మరి గమాలియేలు దగ్గర నేర్చుకున్నాను అనేది అక్కడ ఉంటుంది. అయ్యా, నేను వెళ్తూ ఉంటే నేను మరి నా జీవితం ఇలాగా ఉండేది. 22:3లో నేను కిలికీలోని తార్సులో పుట్టి యూదుడను, అయితే ఆ పట్టణంలో గమాలియేలు పాదముల వద్ద పెరిగాను అంటాడు. అంటే నేను కూడా స్టూడెంటే, నేను కూడా నేర్చుకున్నాను. అయితే గమాలియేలు దగ్గర ఏం నేర్చుకున్నావు? లోక సంబంధమైన విషయాలు. గమాలి దగ్గర ఏం నేర్చుకున్నావు? ఇంకా చాలా విషయాలు నేర్చుకున్నాను. గమాలియేలు దగ్గర ఫిలాసఫీ గురించి నేర్చుకున్నాడు. అందుకే ఆయన ఎఫ్ఎస్సి పత్రంకి వెళ్ళినప్పుడు అక్కడున్న ఫిలాసఫర్లందరితో ఆయన ఆర్గ్యుమెంట్ చేయడానికి అతనికి వీలైంది.
ఈ యొక్క పౌలుకి దేవుడు కూడా నేర్పించాడు, తగ్గింపు నేర్పించాడు. దేవుడు పౌలుకు నేర్పించింది ఏంటంటే మిషనరీ దర్శనం. నీవు అన్యులకు నా కొరకై సాక్షిగా ఉంటావని దేవుడు ఆయనకి ఉపదేశం చేసినట్టుగా మనం చూస్తాం. అందుకే బైబిల్లో మరి ఉపదేశం పొందిన వారు చాలామంది ఉన్నారు. తిమోతి పత్రికలో మీరు చూస్తే, తిమోతి పత్రికలో మరి పౌలు గారు ఒక మాట అంటున్నాడు. తిమోతి కూడా ఒక స్టూడెంట్. తిమోతి ఏమి నేర్చుకున్నాడు? తిమోతి ఇంట్లో క్లాస్ రూము, ఆయనకి టీచర్లు ఎవరో తెలుసా? వారి మమ్మీ, వారి అమ్మమ్మ. ఉందా అక్కడ మాట? 2వ తిమోతిలో చూడండి. నీ విశ్వాసం అంటే ఇక్కడ ఒక మాట అంటున్నాడు, నీ యందున్న నిష్కపటమైన విశ్వాసము, 5వ వచనంలో, నీ యందున్న నిష్కపటమైన విశ్వాసము జ్ఞాపకము చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉన్నాను. పితురాచారము అనే మాట వాడబడింది. ఫ్యామిలీలో నేర్పించటం. మన పిల్లలు స్కూల్లో చేర్పించినప్పుడే కాదు స్టూడెంట్లు, వారి ఇంట్లో పుట్టిన రోజు నుండే స్టూడెంట్లు, వాళ్ళకి నేర్పించాలి. ఇక్కడ ఒక మాట అంటాడు ఏంటంటే, అయ్యా తిమోతి యవనస్తుడా, ఏంటంటే మరి నీ విశ్వాసము ఎంత గొప్ప విశ్వాసం అంటే, ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనికెలో వసించెను, అది నీ యందు సహా వసించుచున్నదని నేను నమ్ముతున్నాను. అయ్యా తిమోతి, నీకు విశ్వాసం వచ్చిందా? ఎవరు నేర్పారండి? సండే స్కూల్ వెళ్ళినాను, నేర్చుకున్నాను, VBSలో నేర్పించాను. నో, ఇంట్లో నేర్చుకున్నాడు. ఇంట్లో నేర్పించారు. ఇంట్లో వారి మమ్మీ, వారి గ్రాండ్ మదర్, వాళ్ళందరూ విశ్వాసం కలిగిన వారు. తిమోతి యొక్క ఫాదరు గ్రీకు దేశస్థుడు, ఒక అన్యుడు. కానీ తల్లి ప్రభుని నమ్ముకుంది కాబట్టి తండ్రి యొక్క మతంలో, ఫిలాసఫీలో ప్రభావితుడు కాకుండా దేవుని మార్గము ప్రభావితం చేశారు ఈ ఇద్దరు తల్లులు. ఎంత గొప్ప విషయం! ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, చివరిగా ఈ యొక్క 2వ తిమోతిలోనే మరి ఉపదేశం అనే మాట, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ టీచింగ్, ఇన్స్ట్రక్టివ్, కన్స్ట్రక్టివ్ ఆర్ అబ్స్ట్రక్టివ్ అండ్ డిస్ట్రక్టివ్. ఈ 4 సూత్రాల మీద 4 పేజీల నోట్స్ రాశాను. ఎవాంజలికల్ టీచర్స్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియా అని నేషనల్ కాన్ఫరెన్స్ పూనాలో జరిగినప్పుడు ఈ 4 పేజీల పేపర్ ప్రజెంటేషన్ చేశాను. మీకు ఎవరికైనా కావాలంటే పంపిస్తాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని ఉపదేశాలు యవనస్తుల జీవితాలే మార్చేశాయి. మంచికి మార్చినవి ఉన్నాయి, నాశనానికి మార్చిన ఉపదేశాలు కూడా ఉన్నాయి. అందుకే మన పిల్లలు దేనికి ప్రభావితులు అవుతున్నారు అన్నది ఈరోజు మనం తెలుసుకోవాలి. స్కూల్కి వెళ్ళొచ్చావా? వెరీ గుడ్. హోంవర్క్ చేసావా? వెరీ గుడ్. 90% వచ్చిందా? వెరీ గుడ్. ఇంకా మాకేం వద్దులే, నువ్వు ఎట్టన్నా బతుకు అనే తల్లిదండ్రులు ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఏదోలేండి, ఆ వయసులో అలా పిల్లలు అలా చేసుకుంటారులేండి. మావాడు మంచిగా చదువుతాడండి, మా అమ్మాయి మంచిగా చదువుతుందండి, 90 ఎప్పుడు 90 మెయింటైన్ చేస్తాం. కాదండి, అవన్నీ ఉంటాయి. కానీ ఇంట్లో మనము ఈ యొక్క తల్లిదండ్రులు నేర్పించవలసిన, బాలుడు నడవవలసిన త్రోవ. అవర్ చిల్డ్రన్ ఆర్ స్టూడెంట్స్ నాట్ ఓన్లీ ఇన్ ద స్కూల్, దే ఆర్ స్టూడెంట్స్ ఎట్ హోమ్. ఇంట్లో వారు విద్యార్థులు, వారికి నేర్పించాలి. నేర్పించాలంటే మన వల్ల కాదు, మనకు మళ్ళీ జ్ఞానం కావాలి. మనకు జ్ఞానం కావాలి. ఆ జ్ఞానము దేవుడే ఇస్తాడు. యాకోబు పత్రిక 1:5లో ఏముంటుందంటే, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువు ఉంటే నన్ను అడగండి అని దేవుడు ఒక ఆఫర్ ఇస్తున్నాడు. దుకాణాల్లోకి వెళ్తే ఆఫర్ అడుగుతాం కదా, ఇది కొంటే ఆఫర్ ఉందా అంటాం. మన దానికంటే ఆఫర్ మీదనే మన కళ్ళు ఎక్కువ ఉంటాయి. దేవుడు ఒక ఆఫర్ ఇస్తున్నాడు. ఏంటో? యాకోబు 1:5, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువు ఉంటే అడగండి, నేను ఇస్తాను, అందరికి ఇస్తాను, ధారాళంగా ఇస్తాను, అన్లిమిటెడ్. సో ఈరోజు మనము మన పిల్లల విషయమే దేవునికి ఒక విషయం నేర్చుకుందాం. ఏంటి? ప్రభువా, మా బిడ్డలకి నేర్పించడానికి మాకు జ్ఞానం ఇవ్వండి, మాకు జ్ఞానం తక్కువ ఉంది అని ప్రభుని. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువ అన్నాడు. కొదువ అంటే కొంచెం ఉంది ఆల్రెడీ, కానీ సరిపోదు. మన పిల్లల యొక్క తెలివితేటలు, మనము పెరిగిన మన తెలివితేటలు మ్యాచింగ్లో చాలా తేడా ఉంది.
అందుకే మనం ఎంత తెలివితేటలు మాట్లాడినా మనకి అక్కడి నుంచి జ్ఞానం రావాల్సిందే. ఆ జ్ఞానము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. మరి మనము ఈ సంవత్సరం మన పిల్లల్ని స్కూలు పంపినప్పుడు ఇది కూడా మనం చేద్దాం. ఏంటంటే వారికి మనము కూడా నిష్కపటమైన విశ్వాసము వారికి మనం నేర్పిస్తాం. ఈ విశ్వాసం అనేది వారి క్లాస్ రూమ్లో వాళ్ళకి దొరకదు, ఇంట్లో ఉన్న క్లాస్ రూమ్లోనే దొరకాలి. ఆ సండే స్కూల్ ఉందిలే, విబిఎస్ ఉందిలే అంటావు కదా, అవన్నీ ఉన్నాయిలేండి. సండే స్కూల్ అంటే 30 వారాలు వస్తారు, అంటే 30 రోజులే వస్తారు. ప్లస్ విబిఎస్ ఒక 5-10 రోజులు అనుకో, 40 రోజులే. మిగతా 300 దినాలు 300 దినాలు మీ ఇంట్లో ఉంటారు. ఏమంటారు? ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మన జీవితాలు సమర్పించుకుందాం. కొద్ది రోజుల్లోనే మన పిల్లలు స్కూల్కి వెళ్తారు. ఒకసారి వెళ్ళిపోయాక వారు అక్కడ ఏం చేస్తున్నారో, ఏం నేర్చుకుంటున్నారో పూర్తిగా మనకు అవగాహన ఉండకపోవచ్చు. కానీ వారిని దేవుని మార్గంలో పెంచడానికిని, వారు బాగా చదవటానికిని మన జీవితాలు దేవునికి సమర్పించుకొని, ప్రభువా మాకు జ్ఞానం కావాలి, మాకే కాదు మా పిల్లల్ని పెంచటానికి మాకు జ్ఞానం కావాలి, వారికి కూడా జ్ఞానం కావాలి అని ఈరోజు ప్రభు దగ్గర అడుగు. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రభువా నీ వాక్యం కొరకే వందనాలు, మాకు సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.